గర్వము ఎప్పుడైతే ప్రవేశిస్తుందో చావు రెడీగా ఉందని అర్థం. గర్వం మనుషుల లోపల ఎప్పుడైతే వస్తుందో నాశనం రెడీగా ఉందని అర్థం. ఇక్కడ నుంచి ప్రారంభించబడింది, రైట్? ఇప్పుడు ఒక్కసారి యేసు ప్రభు దగ్గరికి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం, జాన్ 6:38 మాట చూడండి. నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను ఎవరైతే పంపారో ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను ఎక్కడి నుంచి దిగి వచ్చాను? పరలోకం నుంచి దిగి వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఈయన పంపిన వారు ఎవరింతకి? తండ్రి యేసుని భూమి మీదకి పంపాడు. ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చాడు? రైట్, పరలోకం నుంచి తండ్రి పంపించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా పేరు చూడండి. ఇంటి పని నిమిత్తం మీరు ఒక కాగితం పట్టుకుని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు. మీకున్న మున్సిపాలిటీతో ఏదో కాగితం పట్టుకుని వెళ్ళి ఆ సార్ గారు సంతకం పెడితే ఆ పని అయిపోద్ది. ఆ సంతకం కోసం మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ రైట్గా ఉన్నాయి, బాగున్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉట్టి సంతకం పెడితే ఆ పని మీకు అయిపోద్ది. మీరు ఆ కాగితాలు పట్టుకుని ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సార్ని కలవాలి, సంతకం పెట్టించాలి అని చెప్పి ఆ చిట్టి, ఆ లెటర్ పెట్టారు. ఆ సార్ గారు గవర్నమెంట్ ఆయన కదా, మరి ఇప్పుడు అవదా 2 రోజులు పోతారు కనమండి అన్నాడు. 2 రోజుల తర్వాత సార్ చాలా దూరం నుంచి వచ్చాను సార్, కొంచెం పెట్టండి అంటే గసిరి పంపించాడు. మరలా 2 రోజుల తర్వాత వెళ్ళారు, మరలా సేమ్, మరలా 2 రోజులు, మరలా సేమ్. మీకు అనిపించింది ఏదైనా ఆశిస్తున్నాడేమో అని. గవర్నమెంట్ మరి ఆఫీస్లో కాగితాలు లేకుండా పనులు అవ్వు కదా, రంగు నోట్లు లేకుండా పనులు అవ్వు కదా. ఆ రంగు నోట్లు వేస్తేనే ఆ సంతకాలు పెడతారు, ఆ రంగు నోట్లు వేస్తేనే ఆ స్టాంపులు వేస్తారు. ఏమైనా ఆశిస్తున్నాడేమో అనుకుని ఆ వీళ్ళని అడిగారు. ఆయన తీసుకోవట్లేదండి, ఆయన మా బుర్ర అంత, ఒక్కొక్కసారి తిడతారు, ఒక్కొక్కసారి పని చేయకూడదు అని అన్నారు. తిరిగి 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 బాగా విసుకొచ్చింది. గవర్నమెంట్ ఆఫీస్కి తిరిగి 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 విసిగిపోయిన మీకు అవ్వట్లేదు, ఆడు పని చేయట్లేదు, డబ్బులు తీసుకోవట్లేదు, డబ్బులు తీసుకొని చేయట్లేదు అన్న నొప్పి మీకు ఉంది. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ మీద కోపం వస్తుందో రాదా? ఎంతమందికి రాదు చెప్పండి ఒకసారి. రాని వాళ్ళు ఎవరున్నారా? అందరికీ కోపం వస్తుంది. దుఃఖంతో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఒకడు వచ్చి ఏరా అలాగ ఉన్నావంటే తిరుగుతున్నానరా, పని అవ్వట్లేదు అక్కడ అన్న. ఎక్కడా అన్న, దాదా నీకు ఎమ్మెల్యే గారిని పరిచయం చేస్తాను, ఆయన ద్వారా అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పారు. ఒక చిన్న ఆశ వస్తుందో లేదు అప్పుడు? అమ్మయ్య అనండి. ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, ఆ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఆ కూర్చున్న ఎమ్మెల్యే, ఆ మినిస్టరు మీ చిన్ననాటి స్నేహితుడు. ఎవరు? ఒక పేరు చెప్పండి, చిన్ననాటి స్నేహితుడు పేరు చెప్పండి. రైసా చెప్పు, మీ చిన్నప్పుడు ఫ్రెండ్ చెప్పు. గీత. లోపల అక్కడ మినిస్టర్ పొజిషన్లో గీత కూర్చుంది. ఓసేవ్ గీత నువ్వా అన్నాం. ఓసేవ్ రజిత నువ్వా అని ఆ అమ్మ కూడా లెగిసి వెళ్ళి ఇద్దరు పట్టుకుని అలా పట్టుకుని చాలా చక్కగా విషయాలు మాట్లాడినారు. అప్పుడు చెప్పావు నువ్వు, తిరుగుతున్నానే బాబు, ఎంత తిరుగుతున్నాడు చెయ్యట్లేదు అని చెప్పావు. ఎవడాడు, ఎక్కడ, ఏ ఏరియా అని అడిగింది కోపంగా. ఎవరు? గీత గారు. బాగా కోపంగా అడిగింది. రేపు పొద్దున్న 9ంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఫోన్ చేయి, నాకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేయి. నీ కళ్ళు ఎదురుకుండా ఆడు ఉద్యోగం తీయించేస్తానని చెప్పింది. నీ కళ్ళు ఎదురుకుండా ఆడు ఉద్యోగం తీసేస్తుందో, సంతకం పెడతాడు, ఆడు ఉద్యోగం తీయించేస్తాను నేనని చెప్పింది గీత గారు. ఇప్పుడు ఎలాగెళ్తారండి ఆఫీస్కి? ఆ మున్సిపల్ ఆఫీస్కి ఎలాగెళ్తారు? ఇన్ని రోజులు సార్ ఎక్కడ పెడతారా, ఉన్నారా, బయటికి వెళ్ళారా, టీకి వెళ్ళారా, ఎంతసేపు వస్తారు అని మౌనంగా నిదానంగా కూర్చున్నా. ఇప్పుడు మినిస్టర్ గారు పంపారు, కాల్ రేగరేసి ఎవరు పంపారో తెలుసా? ఎవరు పంపితే వచ్చారో తెలుసా? ధైర్యం వస్తుందా రాదా? ఇన్ని రోజులు ఉన్న కోపము, ఇన్ని రోజులు ఉన్న ఆడి మీద కోపము ఇప్పుడు తీర్చుకునే అవకాశం దొరికింది. తీర్చుకోమా, వెళ్ళి ఫోన్ చేస్తాం చేయమా? ఆడు ముందు ఇప్పుడు ఎలా నిలబడతాం, ముందు ఎలా నిలబడ్డాం? నడక మారిందా మారలేదా? ఆలోచన మారిందా మారలేదా?
ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎవరు పంపితే వచ్చాడంట? తండ్రి గొప్పోడా, గీతక్క గొప్పదా? తండ్రి పంపితే అంట భూమికి పరలోకం నుంచి వచ్చాడంట. వచ్చి ఏం చేశాడో చెప్తాను చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం. లేదు, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఐదో మాట నుంచి చూడండి. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలని యేసు ప్రభు వారు కడుగుతున్నారు. ఆయన కట్టుకున్న టవల్ తీసుకున్నంట తుడుస్తున్నాడంట. ఒక్క నిమిషం ఇప్పుడు ఆగండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? ఏం చేస్తున్నాడు ఇప్పుడు? శిష్యులు కాళ్ళు కడుగుతూ ఆయన కట్టుకున్న టవల్ తీసుకుని తుడుతున్నాడంట. అరే వెళ్ళే తుడుచుకోరా అంటలేదంట, కడిగినోడే తుడుతున్నాడంట. మళ్ళీ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పంపితే వచ్చాడు? ఏం చేస్తున్నాడు పని? కాళ్ళు కడిగి తుడుస్తున్నాడు. గర్వం ఉందంటారా? ఇప్పుడు గీతక్క పంపితే ఎక్కడి నుంచి వచ్చిందండి మనకు రుబాబు? అక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి కడుపులోంచి. అక్కడి నుంచి రాలే. మళ్ళీ అన్ని రకాల పాపాలతో ఉన్నాం మనము. మనకేంటి లోపల గర్వం? ఇప్పుడు యేసు ప్రభువుకు ఉండాలి గర్వం అసలు వాస్తవానికి. పరలోకం నుంచి వచ్చాడు కాబట్టి. ఈయన చేస్తున్న పని ఏంటి? శిష్యులు కాళ్ళంతా కడిగి అక్కడితో వదలలేదు. ఆయన కట్టుకున్న, ఆయన వాడుతున్న టవల్ తీసుకుని అందరి కాళ్ళు తుడిచాడు. ఇది గర్వం లేని స్వభావము. అంత హోదా ఉన్నా, అంత బలం ఉన్నా ఆయన చేస్తున్న క్రియ గర్వము లేని క్రియ. ఇప్పుడు మన లోపల ఆల్రెడీ గర్వం ప్రవేశించేసింది చాలా విషయాల్లో. మనకి ఇప్పుడు మనం చెప్తున్న విషయాలు ఊహిస్తేనే మనం అలా చెయ్యాలి, చేస్తాము అనే ఆలోచనకు వచ్చేసాం మనం. ఇప్పుడు గర్వం మన లోపల